గుంటూరు కారం మూవీ హై వోల్టేజ్ మాస్ మసాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఒక్క మాటలో చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్సెస్ కి బాగా నచ్చుతుంది. ఫుల్ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. కామెడీ బాగుంది, యాక్షన్ బాగుంది, స్టోరీ బాగుంది. ఆల్రెడీ కొన్ని తెలుగు మూవీస్ ఉన్నాయి ఇదే ట్రాక్ పైన, బట్ దిస్ ఈస్ డిఫరెంట్. ఎమోషన్స్ ఆర్ గుడ్. మీకు గనక హార్ట్ టచింగ్ ఎమోషనల్, లైట్ రొమాంటిక్, కామెడీ, యాక్షన్ డ్రామా మూవీస్ నచ్చినట్లు అయితే మూవీ డెఫినెట్లీ మీకోసమే అనుకోండి. ట్రస్ట్ మీ, మూవీ కొద్దిగా కూడా ఆఫ్ ట్రాక్ వెళ్లదు. మూవీ ఒక మదర్ సన్ గుడ్ బాండింగ్ మీద బేస్ అయ్యి ఉంది. అలానే మూవీ ఒక ఫాదర్ అండ్ డాటర్ నాట్ సో గుడ్ బాండింగ్ మీద కూడా బేస్ అయ్యి ఉంది. ఒకవైపు మూవీ ఒక అమ్మ తన కొడుకు కోసం ఏ త్యాగాలు చేస్తుంది అని చూపిస్తే, ఇంకొక వైపు ఒక తండ్రి తన కూతురు బాగుండాలి అని తన కూతురి చేత ఏ త్యాగాలు చేయిస్తాడు అని చూపెడుతుంది. మీకు గనక పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది నచ్చినట్లు అయితే మీకు గుంటూరు కారం తప్పకుండా నచ్చుతుంది. మీకు అల్లు అర్జున్ మూవీ ఆలా వైకుంఠపురంలో నచ్చినట్లు అయితే గుంటూరు కారం తప్పకుండా నచ్చుతుంది. మూవీలో మహేష్ బాబు న్యూ లుక్ న్యూ స్లాంగ్ తో ట్రై చేయడం ఒక వేరియేషన్ అయితే, మూవీలో ఎండ్లో వచ్చే ట్విస్ట్స్ టర్న్స్ సూపర్ గా ఉన్నాయి. ఎండ్లో కథ అన్ఎక్స్పెక్టెడ్ గా ట్విస్ట్ అవుతుంది. మూవీ ఎండ్లో నారాయణ మరియు హరిదాస్ ఇచ్చే ట్విస్ట్స్ సూపర్. ఇక యాక్టింగ్ కి వస్తే మహేష్ బాబు తన రోల్లో ఫుల్లీ ఇమ్మర్స్ అయ్యి సూపర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. శ్రీలీల ఇస్ గుడ్. రమ్య కృష్ణ గారి ప్రెజెన్స్ ఇస్ గుడ్. ప్రకాష్ రాజ్ అండ్ వెన్నెల కిషోర్ రోల్స్ ఆర్ టూ గుడ్. ఆల్ అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అదర్ దాన్ 1 or 2 సీరియస్ సీన్స్ తప్పితే ఈవెన్ ఇన్ ఇంటెన్స్ ఫైట్స్ డైరెక్టర్ మిమ్మల్ని నవ్విస్తాడు. నన్ను పర్సనలీ అడిగితే అన్డౌటెడ్లీ మహేష్ బాబూస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. ఫుల్లీ ఫ్యామిలీ విత్ కిడ్స్ చూడదగ్గ ఆసమ్ మూవీ అని చెప్పొచ్చు. ఇన్ మై ఒపీనియన్ ఈజిలీ 8 పాయింట్స్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 10.